ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయిందండి. మేము శ్రీశైలం బయలుదేరుతున్నాము. దీనికోసం నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్తున్నాను. సో మాకు ట్రైన్ వచ్చేసి 4:30కి. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. సో ఏమేమి చేస్తున్నానో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను లంచ్ కోసం టమాటో రైస్ చేసుకుంటున్నా. యాక్చువల్గా మేము 1:30 కల్లా ఆ ట్రైన్ వెళ్ళిపోతుందని చెప్పారు. 4:30కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 1:30కి అక్కడ అని చెప్పారు. జున్ను పాలు వచ్చినాయి, మా చెల్లికి జున్ను అంటే ఇష్టం, అందుకని చెప్పేసి జున్ను తీసుకెళ్తున్నా. చేసేసి నైటే చేసేసి పెట్టేసి ఉంచా. తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ. మ్యాక్సిమం నేను ఇంట్లో చేసిందే ప్రిఫర్ చేస్తా ఫుడ్ వచ్చేసి. తర్వాత ఫాస్ట్గా 3 అయ్యేసరికి పూజ చేసేసుకున్నాను. 3:30 కల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్యాకింగ్ అంతా నైటే కంప్లీట్ అయిపోయింది. సో బయలుదేరిపోవడమే. అమ్మ అయితే లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా ప్యాక్ చేసేసింది. ఇక్కడ మా పప్పీస్కి వచ్చేసి మేము బయటకి ఎక్కడికో వెళ్తున్నామని అయితే డౌట్ వచ్చేసింది. అందరూ కిందకి వెళ్ళిపోయారు. ఆటో వచ్చింది. 4 అయ్యేసరికి మేము బయటకు వెళ్ళిపోయాము. ఇది సెండ్ ఆఫ్ టైమ్. వాళ్ళకి వదిలేసి వెళ్ళాలంటే చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఫస్ట్ టైం వాటిని వదిలేసి వెళ్తున్నాం మేము. ఇప్పటి వరకు నేను అసలు ఎక్కడికి కూడా వాటిని వదిలేసి వెళ్ళలేదు. ఇలాగా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి, అంటే మా ఇంట్లోనే మమ్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు. సో వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్ళాను. మార్నింగ్ 4:30కి 4 o'clockకే ఇక్కడ జనం చాలామంది ఉన్నారు. ఆ టైంకి ఉన్న ట్రైన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మేమైతే వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మా ట్రైన్ 1 hour లేట్. మా ట్రైన్ వచ్చేసరికి 5:30 అయింది. మా దరిద్రం ఏంటో కానీ ఆ రోజు ట్రైన్ అంతా స్లోగా వెళ్ళిందంటే మేము 1:30కి దిగాల్సిన ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5కి దిగామన్నమాట. అంటే మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 5:30 ట్రైన్లోనే ఉన్నాము. 12 hours. చాలా తక్కువ జర్నీ అని చెప్పేసి, డైరెక్ట్ ట్రైన్ అని చెప్పేసి గుంటూరుకి మేము అది తీసుకున్నాము. బట్ అవ్వలేదు. చాలా 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 లేట్గా వెళ్ళామన్నమాట. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పాప, మా పాప. ఇక మాతో వాళ్ళకి సంబంధమే ఉండదు, వాళ్ళ లోకం వాళ్ళది. ఇంకా అక్కడి నుంచి ఒక 1 week వరకు మా మనుషులు కాదు వాళ్ళు. సో వెళ్ళిన తర్వాత ఆ రోజైతే ఆ చెల్లి డిన్నర్ ప్రిపేర్ చేసేసింది, తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఇది నెక్స్ట్ డే. వాళ్ళ నైట్ మేము స్టార్ట్ అవుతాం అన్నమాట శ్రీశైలం వెళ్ళడానికి. మా కోసం మంచి మంచి స్పెషల్స్ చేసింది మా చెల్లి. వచ్చేసి చికెన్ కర్రీ చేసింది. అది గోంగూర, గుంటూరులో గోంగూర ఫేమస్ అంట చికెన్లో వేసుకోవడానికి. బిర్యానీలో వేసుకోవడానికి. సో గోంగూర కర్రీ చేసింది. మాకైతే తెలీదు, మేమైతే నార్మల్ రైతాతోనే తింటాం, కానీ గుంటూరులో గోంగూరతో తింటారంట. సో ఒకసారి ట్రై చేయమని చేసింది. బట్ మాకంత నచ్చలేదు. మేము ఎప్పుడు తినలేదు కదా. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప చూడండి, దానికి చేతికి ఎటువైపు వాటమైతే అటువైపు కొట్టేసుకుంటుంది. రైట్ సైడ్ వీలైతే రైట్ సైడ్ కొడుతుందట, లెఫ్ట్ సైడ్ వీలైతే లెఫ్ట్ సైడ్ కొడుతుందట. దాని ఇష్టం అది. మా పిల్లలు ఇద్దరు, చిన్నోళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళిద్దరు ఆడాలన్నమాట, పెద్దోళ్ళు. అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇలా ఆడుతున్నప్పుడు అది లంచ్ ప్రిపేర్ చేసింది. లంచ్ ప్రిపేర్ చేస్తుంటే తను బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకుంటుంది. సో వీళ్ళు ఆడుతున్న టైంలోనే యాక్చువల్గా మాకు ఎంత వేడిగా ఉందో గుంటూరులో అంత చల్లగా ఉంది. నేనైతే లాస్ట్ టైం గుంటూరు వెళ్ళేటప్పుడు చాలా చాలా వేడిగా ఉందని చెప్పేసి నేను ఈ ఇయర్ ఎలాగైనా వెళ్ళను అని చెప్పేసి నేను సమ్మర్ వెకేషన్ కూడా వెళ్ళలేదు. బట్ అక్కడ చాలా చల్లగా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏదో తిన్నారు. వీళ్ళకి సడన్గా నా మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసిందంటే వాళ్ళు నోరు మూతి కడుక్కున్నారు. తొడ్డానికి నా దగ్గరకు వచ్చారు. పెద్దమ్మ మమ్మీ అని చెప్తూ నాకు తుడిచేసి నా మీద ఆ విధంగా లవ్ చూపిస్తున్నారు. ఇదంతా లవ్ అనుకుంటారు ఎవరైనా సరే. అదంతా కూడా వాళ్ళు మూతి తుడిచేసుకోవడం నా దగ్గరికి వచ్చి, అంతే, ఇంకేం లేదు. తర్వాత వచ్చేసి మా చెల్లి బిర్యానీ చేస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే బిర్యానీ రెసిపీ వచ్చేసి నేను షూట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా బిర్యానీ చేయడం అనేది. నేను కూడా బిర్యానీ రెసిపీ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ పక్కన కర్రీ కూడా చేసేసింది తను ఆల్రెడీ. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, తనే అన్నీ చేసుకుంది. మొత్తం బిర్యానీ చేయడానికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసి అది రెసిపీ చేద్దాం అనుకునే టైం కల్లా మా పిల్లలు ఏదో కావాలని చెప్పేసి పిలిచారు. ఈలోపు నేను మర్చిపోయాను పూర్తిగా. అంటే ఈవినింగ్ కావాల్సిన వల్ల, అంటే నేను 2 suit cases పట్టుకెళ్ళాను. దాన్ని ఒక suit caseలోకి ప్యాక్ చేయాలి బట్టలన్నీ చెప్పేసి. ఇవన్నీ బట్టలన్నీ నేను డివైడ్ చేస్తాను అనుకొని నేను వెళ్ళాను. ఈ వెళ్ళిన గ్యాప్లోనే నేను మర్చిపోయాను. సో బిర్యానీలో ఆయిల్ వేయగానే చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది అనమాట బిర్యానీ. సో ఇదే చూసేయండి, రెసిపీ అంతా ఇదే ఇప్పుడు నాకు ఉన్నది. ఈరోజు రెసిపీలో అన్నీ వచ్చేసి రైతా, గోంగూర, చికెన్ కర్రీ అండ్ జాయింట్స్ వేసి మంచి బిర్యానీ చేసి
వచ్చేసింది. సూపర్గా ఎంజాయ్ చేసాం అన్నమాట. బిర్యానీ తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మా చెల్లి దగ్గర ఈ గుడ్ వైబ్స్ గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను పీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నాను. నేను ఎప్పుడు ఇటువంటి వేసుకోను, ఎందుకంటే అవి ఇట్లా లాగేటప్పుడు నొప్పి పడుతుందని నాకు చాలా భయం. నేను ఇప్పటి వరకు వేసుకోలేదు. బట్ ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను జస్ట్ ఇక్కడ చీక్ మీద పెట్టి చూశాను, కానీ అది లాగితే నొప్పి పెట్టలేదు. అదంతా కూడా ఒకసారి ట్రై చేద్దాము, అవ్వకపోతే కడిగేద్దాం అనుకున్నాను. బట్ నేను చాలా రివ్యూస్ చూశానండి, వాళ్ళ తీయగానే ఫేస్ బాగా గ్లో అయిపోతుందంటే ఇవన్నీ నేను ఊరికే అనుకున్నాను. బట్ ఇది వేసుకొని ఈ పీల్ ఆఫ్ చేస్తుండగా మనకి క్లియర్గా తెలుస్తుంది, మన ట్యాన్ అంతా పోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మేబీ ఆ క్రీమ్లో ఉండే ఆ మాస్క్లో ఉండే కలర్ అనుకుంటా అనిపించింది నాకు, కానీ ఆ గ్లో వచ్చేసి నాకు 1 డే అంతా అలానే ఉంది. బాగా అనిపించింది నాకు. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకొని వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుంది. నేనైతే ఈ మాస్క్ వేసుకున్నాను, నేను భయపడతానే ఉన్నాను ఎక్కడైనా నొప్పి పడుతుందేమో అని చెప్పేసి, బట్ ఎక్కడా లేదు. నాకైతే చాలా ఫ్రీగా వచ్చేసింది. అసలు నార్మల్ పీల్ ఆఫ్ మాస్క్లా నొప్పి పట్టలేదు. ఫస్ట్ టైం వేసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఇదంతా వేసేసుకొని 15 మినిట్స్లో మేము కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలనగా నేను వేసుకున్నాను. అది తీసేసి అలాగే నేను కొంచెం మాయిశ్చరైజర్ పెట్టుకొని నేను కాంప్లెక్స్కి వెళ్ళిపోయాను. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాస్క్ అయితే మొత్తం వచ్చేసింది. సో ఫైనల్లీ మేమైతే కాంప్లెక్స్కి వచ్చేసాము. ఒక 10 మినిట్స్లో మా బస్ అయితే వచ్చేస్తుంది. మేము కరెక్ట్ టైంకి వచ్చాము బస్ కోసం. ఆల్రెడీ అక్కడ బస్కి మేము ఆల్రెడీ టికెట్స్ తీసేసుకున్నాము. అక్కడికి వచ్చేసి ఏసీ బస్సెస్ ఉండవంట, నార్మల్ లగ్జరీ బస్సెసే ఉన్నాయి. ఆ బస్సెసే మేము తీసుకున్నాము. ఇక్కడ మా చెల్లి వచ్చేసి దాని కొత్త హ్యాండ్ బ్యాగ్ అంటూ చూపిస్తుంది. ఫైనల్గా బస్ ఎక్కేసాము. నైట్ అంతా బస్ జర్నీ అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళిన తర్వాత వ్లాగ్ అంతా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇదేనండి ఇవాల్టి ట్రావెల్ వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.